ప్రముఖ దినపత్రిక అంటే ఎవరు? ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి ప్రముఖ దినపత్రిక. ఆ వార్త ఒక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. ఈనాడులో రాలేదు, సాక్షిలో రాలేదు, ఆంధ్రప్రభలో రాలేదు, ప్రజాశక్తిలో రాలేదు, సూర్యలో రాలేదు, ఎటువంటి పేపర్లో రాలేదు. ఆంధ్రజ్యోతిలోనే ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏమన్నా అనిమిరెడ్డి గెస్ట్ హౌస్లోనో లేకపోతే ఇంట్లో ఏమన్నా దాక్కున్నారా? చూసారా? లేకపోతే ఈ గౌరవ మా ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఏమన్నా వీళ్ళిద్దరు కలిసి ఏబి అన్నాను ఆయన కలిసి ఏమన్నా అనిమిరెడ్డి గారు ఎక్కడ పోతుంటే అక్కడికి ఎడత పోయి ఫాలోఅప్ చేసి ఏమన్నా వెళ్ళిపోతున్నాడని చెప్పి చూసి వచ్చారా? లేకపోతే వీళ్ళు ఏమన్నా పని ఉండి ఆయనకు ఫోన్ చేశారా ఏదన్నా అడగటానికి? లేకపోతే చంద్రబాబు నాయుడు అన్న హనిమిరెడ్డి గారిని ఎతకమని చెప్పి పంపించాడా? ఇదంతా డైరెక్ట్ సీన్లోకి ఎంటర్ అవ్వరు. పక్క నుండి ఏదేదో చేద్దాం అనుకుంటే ఇది కుదరదు. ఉడికినన్నాళ్ళు ఉడికిన పప్పులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అణుబాంబును పంపించాడు. అది తెలుసో తెలీదో. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, ఇక్కడున్న పేద బడుగు ప్రజల అన్ని దీవెనలు కలుపుకొని 2024లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ జెండాను భుజాన్ని ఎత్తుకున్నటువంటి నాయకుడు శ్రీ పానెం చినహనుమిరెడ్డి గారు అదేవిధంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం భూస్థాపితం అవబోతుంది. అదేవిధంగా అద్దెంకిలో కూడా భూస్థాపితం అవుతుందని ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా చెప్తుంది. కానీ ఇలాంటి తప్పుడు రాసి ప్రజలను అయామయాన్ని గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు జర్నలిజం ఇరువురు దెబ్బతీయడం కదా ఇలా చేస్తే. మంచోడైతే 100 మంది మంచోళ్ళలో ఒక చెడ్డోడు ఉంటే ఆ చెడ్డోడు మంచోడు అవుతాడు. అర్థమైందా? కానీ ఈ ఒక్కడే 100 మందిని చెడగొట్టాలని చూస్తాడు. అందుకే దాన్ని పక్కన పెట్టారు. అసలు ఆ పేపర్ని ఎవడు పట్టించుకోవట్లే. వాళ్ళు దానికి సంబంధించిన సామాజిక వర్గం, దానికి సంబంధించిన వాళ్ళు అని మేమే రాసుకుంటా తప్పుడు రాతలు ప్రవర్తిస్తున్నారు తప్పితే ఈరోజు మా పార్టీలో కూడా చౌదరి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బలి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. అన్నీ కలగలిస్తేనే మా పార్టీ 150 సీట్లతోటి ప్రభుత్వాన్ని స్థాపించింది. మీరు ఇప్పుడేదో మాట్లాడి మేము అది వీళ్ళు ఇదంటే ఎవరు ఎక్కడ వ్యత్యాసాలు ఏమి లేదు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలో నుంచి కనకనలాడే బొగబగమండే మంటల్లో నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో నుంచి వచ్చిన పార్టీ. తాతను ఎన్నుపోటు పొడిచో, బాబాయిని ఎన్నుపోటు పొడిచో, మామిని ఎన్నుపోటు పొడిచో, అల్లుళ్ళకి కాకుండా, కొడుకులకు కాకుండా, మనవళ్ళకి కాకుండా చేసి వచ్చినటువంటి పార్టీ అయితే కాదు అది.